ఈ భూమి మీద ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. అదందరూ ఒప్పుకునే విషయమే. కానీ కేవలం 29% ఉన్న భూమి మీదే అన్ని విచిత్రాలుంటే ఇక 71% ఉన్న సముద్రాల్లో ఇంకా ఎన్ని విచిత్రాలు, వింతలు ఉండాలో చెప్పండి. ఈ సువిశాల సాగర గర్భంలో ఎన్నెన్నో వింత జీవులు జీవిస్తూ ఉన్నాయి. వాటిలో మనం చూసినవి, మనకు తెలిసినవి కేవలం కొద్ది శాతం మాత్రమే. ఇప్పట్లో చూసుకుంటే వేల్స్, షార్క్స్, ఫిరానాస్ లాంటి క్రూరమైన, బలమైన, భయంకరమైన సాగర జీవుల గురించి వింటున్నాం. కానీ ఒకప్పుడు మెగలడాన్, మోససోరస్, స్టీతకాంతస్ లాంటి భయంకరమైన మాన్స్టర్లు కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం ఈ సాగర గర్భంలో సంచరిస్తూ ఉండేవి. ఇప్పుడంటే అవన్నీ అంతరించిపోయి మనం బ్రతికిపోయాం. కానీ ఒక్కవేళ ఇప్పటికీ ఇవి ఉండి ఉంటే మానవాళికి మనుగడ ఖచ్చితంగా కష్టమయ్యేది. అలా అంతరించిపోయిన భారీ జీవుల్లో ఒక భయంకరమైన జీవే స్టిక్సోసోరస్. ఈ మాన్స్టర్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో. స్టిక్సోసోరస్ అనే ఈ మాన్స్టర్ డైనోజర్లు జీవించిన కాలం నాటిది. డైనోజర్లు జీవించిన యుగానికి చెందినదైనప్పటికీ ఇది మాత్రం డైనోజర్ కాదు. ఇది లేట్ క్రిటాసియస్ పీరియడ్లో జీవించిన జీవి. అంటే సుమారు 70 నుండి 80 మిలియన్ ఏళ్ల క్రితం అన్నమాట. మొదటి మానవుడు కనీసం ఈ భూమి మీద కాళ్ళు, వేళ్ళు పెట్టక ముందు నుండే ఇవి సముద్రంలో స్విమ్ చేస్తూ ఉండేవి. ఇక దీని పొడవు విషయానికొస్తే ఇవి సుమారు 10 మీటర్ల వరకు పొడవు ఉండేవి. అంటే దాదాపు 35 అడుగులన్నమాట. ఈ జీవిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే దీని తోక నుండి దీని మెడ వరకు ఎంత పొడవైతే ఉంటుందో దీని మెడ నుండి తల వరకు అంతకంటే ఎక్కువ పొడవు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే దీని మెడ ఆల్మోస్ట్ జిరాఫీ మెడ కంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. నేచర్లో ఇలాంటి అద్భుత జీవులు ఎప్పుడో కానీ ఎక్కడో కానీ పుట్టుకురావు. ఇప్పుడిక దీని బరువు విషయానికి వస్తే దీని బరువు దగ్గర ఇప్పటి కాలంలో మనం చూస్తున్న కిల్లర్ వేల్ అంత ఉంటుందన్నమాట. అంటే సుమారు 3600 కేజీల బరువు ఉంటుంది. అంటే దాదాపు 8000 పౌండ్ల బరువు. ఇంత బరువుతో, పొడవుతో సముద్రంలో ఈదుతూ వెళ్తుంటే ఎటువంటి చేపైనా బెదరదా చెప్పండి? ఇప్పుడు ఇది మనని మింగగలదా లేదా అన్నది తెలుసుకోవడానికంటే ముందు సైంటిస్టులు కనిపెట్టిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. స్టిక్సోసోరస్ యొక్క శిథిలాలని స్టేట్ ఆఫ్ కాన్సాస్ అండ్ సౌత్ డెకోటాలో కనిపెట్టారు. ఒకవేళ ఇప్పటికీ ఇవి అంతరించిపోకుండా ఉండి ఉంటే ప్రాబబ్లీ ఇవి నార్త్ అమెరికా తీర ప్రాంతానికి దగ్గరగా జీవిస్తూ ఉండేవి. కాకపోతే వీటి పూర్తి శరీరాన్ని చూసే భాగ్యం మాత్రం మనకు ఉండేది కాదు. ఎందుకంటే ఇది ఎక్కువగా దాక్కుంటూ దీని శరీరాన్ని దాచుకుంటూ మెడ నుండి తల వరకు మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం తన అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఎంత మాత్రమూ ప్రయత్నిస్తూ ఉండదు. కొన్నిసార్లు బురదలో కూరుకుపోయి తల మాత్రం బయటకు పెట్టి తాబేలులాగా కనబడుతూ తను ఉన్న దానికంటే తక్కువ సైజులో కనబడేలా భ్రమపెట్టి వాటి వేటని కొనసాగిస్తూ ఉండేది. ఇలా దీన్ని చూసిన చేపలు, స్క్విడ్లు దీన్ని తక్కువ అంచనా వేసి ఈ భయంకరమైన జీవికి ఆహారంగా మారిపోతూ ఉండేవి. స్ట్రైట్గా హర్రర్ మూవీ సెట్ నుండి నేరుగా బయటకు వచ్చినట్టు ఉండే ఈ భయంకరమైన జీవి చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దీని నోట్లో ఏదైనా జీవి పడిందంటే దీని సూదుల్లాంటి పళ్ళతో లాక్ చేసి బంధించేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక జైల్లో ఊసలు లెక్క పెట్టినట్టే అనుకోండి. కాకపోతే ఈ జైల్లో ఉన్న ప్రతి జీవికి మరణశిక్ష మాత్రమే పడుతుందన్నమాట. ఎందుకంటే వాటికి తప్పించుకోవడానికి ఆస్కారమే ఉండదు కాబట్టి. వీటి శిథిలాలను శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పుడు కొన్ని విచిత్రాలను కూడా కనుగొన్నారు. అదేంటంటే వీటి కడుపులో కొన్ని వందల కొద్దీ చిన్న చిన్న రాళ్ళున్నాయట. అసలు దీనిలో రాళ్ళెందుకున్నాయని తలబద్దలు కొట్టుకున్నా చివరికి ఈ మిస్టరీకి సొల్యూషన్ కనిపెట్టారు. అదేంటంటే ఆ రాళ్ళని ఈ స్టిక్సోసోరస్లే మింగేసేవట. ఎందుకంటే వీటి పళ్ళు సూదుల్లాగా చాలా షార్ప్గా ఉన్నప్పటికీ అవి కేవలం వీటి వేటని ఒడిసి పట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. వాటిని నమిలి మింగడానికి కాదు. సో ఆ మాంసం అరగాలన్నా కరగాలన్నా అవి మెత్తగా మారాలి కదా.
అందుకే చిన్న చిన్న రాళ్ళని మింగి లోపల మాంసాన్ని మెత్తగా చేసుకుని అరిగించుకునేది. అందులోనూ ఆ ఎముకలు అవి నలగాలంటే రాళ్లతో రుబ్బాల్సిందే కదా, అందుకే రాళ్ళని మింగేసేది. ఒక యావరేజ్ స్టిక్సోసోరస్కి తల భాగం సుమారు 50 సెంటీమీటర్లు లేదా 1.6 అడుగుల వరకు పొడవు ఉంటుంది. ఇక స్నౌట్ అయితే సుమారు 30 సెంటీమీటర్లు లేదా 1 అడుగు వరకు పొడవు ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒకవేళ మీరు ఒక యావరేజ్ అడల్ట్ అయ్యి ఉంటే ఈ స్టిక్సోసోరస్లు మిమ్మల్ని మింగేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే దీని నోటి కంటే మీ ఒళ్ళే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది మిమ్మల్ని అమాంతం మింగేసేంత అవకాశాలు అస్సలు లేవు. ఒకవేళ మీ అదృష్టం బాలేక మింగిందే అనుకోండి, దాని గొంతులోనే ఉండిపోతారు. లేదు దాని గొంతులో కూడా ట్రావెల్ అవ్వగలిగారు అంటే దాని పొట్టలో ఉన్న ఒక పెద్ద రాళ్ల గుట్టలో పడి గ్రైండర్లో తిరిగినట్లు ఆ రాళ్ల దెబ్బకి నుజ్జు అయిపోతారు. ఇవి మిమ్మల్ని మింగవు అంటే అర్థం మింగవు అని మాత్రమే, చంపవు అని కాదు. వీటికి కాని కోపం వస్తేనా వాటి సూదుల్లాంటి పళ్ళతో మనని ఒక్క కొరుకు కొరికితే చాలు కొన్ని పదుల గుణపాలు మన గుండెల్లో దూరి చంపేస్తాయి. వీటి నుండి తప్పించుకోవాలి అంటే 1 షార్క్ వచ్చినప్పుడు ఎలా అయితే కొట్టుకుంటామో అలా అయినా చేయాలి, లేదా దీనికంటే పెద్దగా అయినా కనపడేలా భ్రమను కలిగించాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవి మానవాళికి పెద్దగా ప్రమాదకారులు మాత్రం కాదు. ఎందుకంటే ఇవి షార్క్ లాగా అంత ప్రమాదమైనవి కాదు. వీటి జోలికి రానంత వరకు ఇవి ఎవ్వరి జోలికి పెద్దగా వెళ్ళవు, ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఇవి ఇప్పటికీ జీవించి ఉండే అవకాశం ఉందంటారా మాస్టారు అంటే చెప్పలేం, మ్యాక్సిమం లేవనే చెప్పాలి. ఎందుకంటే క్రిటాషియస్ పీరియడ్లో టెంపరేచర్ అనేది చాలా వేడిగా ఉండేది. అంటే సుమారు అప్పట్లో సముద్రాల్లో ఉండే యావరేజ్ టెంపరేచరు 37 డిగ్రీల సెల్సియస్ అన్నమాట. అంటే సుమారు 99 డిగ్రీల ఫారెన్హీట్. ఇప్పుడేమో ఐస్ క్యాప్స్ కరిగి సముద్రాల్లో కలిసి వాటి టెంపరేచర్ తగ్గిపోయింది కాబట్టి ఇవి సర్వైవ్ అవ్వలేకపోయి ఉంటాయి, అందుకే అంతరించిపోయి ఉంటాయి. అంటే ఇలా మాత్రమే అని కాదు, ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో స్టిక్సోసోరస్ వర్సెస్ ఏ మెరైన్ మాన్స్టర్ గురించి వీడియో చేయాలో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.